వాగ్దేవ్యై నమ. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు. ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్టాజలూతా వాతాసన సామజాటవిక గోత్రాదేవనత్కీర రాజీవాక్షీయుగ యాదవాధిపులకున్ శ్రేయస్కరం వైన ఆర్యా వామాంగము దివ్యలింగము మదీయాభిష్టముల్ సల్పెడుం. శ్రీ విద్యకు ఆశ్రయమై గొప్ప ప్రభావము కలదై వశిష్ఠ మహర్షికి, బ్రహ్మదేవునికి, సాలెపురుగుకు, సర్పానికి, ఏనుగుకు, చెంచు యువకునికి, శివద్విజునికి, నత్కీరునికి, వేశ్యాకన్యలకు, యాదవరాజుకు మేలు కలిగించినది పార్వతీదేవి వామభాగాన గల మనోహరమైన శ్రీ కాళహస్తీశ్వర లింగము నా కోరికలను ఈడేర్చుగాక. ఇది ధూర్చటి మహాకవి శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి శ్రీకారం చుడుతూ వ్రాసిన పద్యం. ఇందులో ఎవరెవరికి శివుడు శ్రేయస్సును కలిగించాడో చెప్పడం, కావ్య వస్తువును సూచించడమే. ఇక రెండవ విశేషం ఆర్యావామాంగము దివ్యలింగము అనడంలో తల్లి పార్వతితో కలిసి ఉన్న శివయ్యను ప్రార్థించడం. శివుడు కరుణాసముద్రుడు. ఆయన తల్లి పార్వతితో కలిసి ఉంటే ఇంకా ఆ దంపతులు కరుణారస వృష్టి కురిపించకుండా ఉంటారా? అలాంటి ఆది దంపతులు నా కోరికలు తీర్చెదరుగాక అంటున్నాడు ధూర్చటి మహాకవి. ఇక్కడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి మాటలు కొన్ని చెప్పుకోవాలి. ఈ కాళహస్తి మహత్యం వంటి గ్రంథము తెలుగులో మరి ఒకటి లేదు. ఇందులో ఏనుగు, పాము, తిన్నడు సాయుధ్యమును పొందిన కథలు భక్తితో చదవగలిగి చదివినచో మానవులు, తెలుగువారు పరమేశ్వరుడైన శివునకు దగ్గరవారవుతారు. అందులో సందేహము లేదు. ఈ కథలలో చాలా పద్యములు నేను వచనముగా వ్రాసితిని. ఆ పద్యములు చదువుకొనవలేను. నా వచనము కంటే ఆ పద్యములు ఎంత రమణీయముగా ఉండునో చదివిన వారికే తెలియను. తక్కిన వారి కవిత్వము మనస్సునకు వాడిపెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ కవిత్వము మనస్సు వాడిమిని దాటి గుండె యొక్క పాటు దాటి దూరాన శివుడు కనిపించినట్లు చేయును. ఇది ఈ కావ్యము యొక్క విశేషము. ఏనుగు, పాము, తిన్నడి కథలు చదివి ఆనందించిన తెలుగువాని జన్మ ఎందులకు? వాడు తానొక సాహిత్యవేత్తననుకున్నచో వాని సాహిత్యం ఎంతటిది? ఇది శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి పీఠిక వ్రాస్తూ విశ్వనాథరావు వ్రాసిన మాటలు. అక్షరాల బంగారు మూటలు. ఛందోబద్ధమైన ప్రతీదీ మంచి కావ్యం కాలేదు. అందులో గుండెను తాకి మనస్సుకు హత్తుకొని కన్నులలో ఆనంద బాష్పాలు జాలువారేటట్లు చేయగలిగినదే ఉత్తమమైన కవిత్వం. అలాంటి రసవంతమైన ఈ కావ్యం తెలుగువారికి దక్కిన అపురూపమైన రత్నం. రండి మనము ఆస్వాదిద్దాం.